ప్రయస్తలాడి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కూడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. జరుగుతున్న ఉపవాసి ప్రార్థన కూడికను దీవించండి. మీ సన్నిధి మా మధ్యన ఉంచండి. మీ ఆత్మను మాకు తోడుగా ఉంచండి. పాడుచున్న పాటలో మీరుండి నడిపించండి నాయన. అయ్యా, మీ సేవకురాలను నేను వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, నీ మాటలను వివరిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవ మీ ఆత్మ చేత మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ బలపరచబడాలి. విశ్వాసంలో, నీతిలో తండ్రి, పరిశుద్ధతలో, నిరీక్షణలో అయా ఆత్మలో ఉజ్జీవము కలుగునట్లు పరిశుద్ధాత్మదేవా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. దేవా మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో తోడుగా ఉండండి. ఈ దినం ఇగోనైనా ఉపవాసి ప్రార్థన కూడికలో నాతో పాటు ఏకీభించి ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పిస్తున్నాను. వారందరి పక్షంగా అయా మీ సౌకర్యాలను నేను చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలను మీరు ఆలకించమని సందులో ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో విడుదల, స్వస్థత ప్రభువా నీ కార్యాలు అందరి పట్ల జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు. ఉపవాసి ప్రార్థన కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో బెస్లేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి ప్రభువును గణపరచవలసిందిగా ప్రభు పేడ తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని కనపరచిన బెస్లేలు బట్టి దేవుని సన్నిధిలో ఆయన్ని గనపరుస్తున్న మీ అందరిని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మా ఉపవాసి ప్రార్థన కూడికని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరిని బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉపవాసి ప్రార్థన కూడికలో కూడా దేవుని మాటలను మీతో పంచుకోవాలని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ్డాను. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ శ్రద్ధగా దేవుని మాటలు వినాలని మరొకసారి ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ఈ దిన ఉపవాసి ప్రార్థన కూడికలో మన యొక్క అంశము ఒక యాజకుని ప్రార్థన విని అవమానమును తొలగించిన దేవుడు.
ఒక యాజకుని ప్రార్థనను విని అవమానమును తొలగించిన దేవుడు అనే అంశమును ఈ దినం మన ఉపవాసి ప్రార్థన కుడికలో ధ్యానం చేసుకుందామండి. మన మూలవాక్యంగా లూకా సువార్త 1వ అధ్యాయము 8 నుండి 13 వరకు ఉన్న వచనములను నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యమును ఆసక్తితో శ్రద్ధగా వినాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడయ్యను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిషబెత్తు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక యాజకుని కుటుంబాన్ని మనం చూస్తున్నాం. ఒక యాజకుని కుటుంబాన్ని మనం చూస్తున్నాం. ఆ యాజకుని పేరే జకర్యా. యాజకుని భార్య పేరు ఎలిషబెతు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, వీరిరువురు కూడా దేవుని సేవలో దేవుని పనిలో ఉన్న కుటుంబముగా వీరిని మనం చూస్తూ ఉన్నాం. వీరిరువురు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయం లూకా సువార్త 5లో మనం చూసినట్లయితే యూదయ దేశపు రాజైన హేరోదు దినముల్లో అబియా తరగతిలోనున్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి అని మనం చూస్తున్నామండి. అంటే జకర్యా అని ఒక యాజకుడు ఉన్నాడు. అతని భార్య ఎవరి కుమార్తెల్లో నుంచి వచ్చిందని మనం చూసినట్లయితే అహరోను కుమార్తెల్లో ఒకటి అని ఇక్కడ మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అహరోను వంశములో నుండి, అహరోను కుటుంబంలో నుండి వచ్చిన కుమార్తెగా ఎలిషబెత్తును మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జకర్యాను మనం చూసినట్లయితే ఈయన కూడా లేవి వంశానికి చెందినవాడే. ఈయన యాజకుని కుటుంబీకుడే. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అబియా తరగతిలోనున్న జకర్యా అని మనం చూస్తూ ఉన్నామండి. అంటే అబియా యాజకులకి కొన్ని తరగతులను దేవుని బిడ్డలారా అప్పగించారు దేవుని యొక్క పని చేయుట కొరకు. ఈ విధంగా కొంతమంది వ్యక్తులకి కొంతమందిని అప్పగించారు. కొన్ని కాలాల్లో కొంతమంది యాజకత్వాన్ని జరిగించాలి, కొంతమంది ధూపం వేయాలి, కొంతమంది ఈ పని చేయాలి, కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పగించినట్లుగానే ఈ అబియా తరగతి, అంటే అబియా తరగతిలోనున్న వ్యక్తి ఎవరండి? జకర్యా అని మనం చూస్తున్నాం. అబియాకు అప్పగించిన పని విషయమై ఎప్పుడు అప్పగించారని మొదటి దినవృత్తాంతములు 24:10లో మనం చూసినట్లయితే అబియా తరగతి క్రమము చొప్పున అక్కడ మనకు ఉంటుందండి. అంతేకాకుండా నెహెమ్యా గ్రంథము 12:17లో కూడా అబియా తరగతిలోనున్న అని అక్కడ మనం కొన్ని వాక్యాలను అక్కడ చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే అబియా కుటుంబంలో నుండి వచ్చిన వ్యక్తి ఎవరండి? జకర్యా అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఆ సమయమున అబియా కుటుంబీకుని యొక్క పని, దేవుని పని చేయవలసిన వంతు వచ్చింది ఎవరికి? జకర్యాకని దేవుని వాక్యంలో మనం చదువుకున్న వాక్యంలో మనకు కనిపిస్తుంది, మన మూల వాక్యంలో. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, వీరిరువురు కూడా యాజకుని కుటుంబంలో నుండి వచ్చిన వారే. భార్య అహరోను కుమార్తెలో వచ్చినటువంటి ఆమె జకర్యాను మనం చూస్తే అబియా సంతతిలో, అబియా తరగతిలో నుండి వచ్చిన వ్యక్తిగా జకర్యాని మనం చూస్తున్నాం. వీరిరువురు కూడా దేవుని సేవ చేసే కుటుంబీకులే. దేవుని పనికి నిర్ణయింపబడిన కుటుంబంలో నుండి వచ్చిన వారే. ఎవరండి? జకర్యా, ఎలిషబెత్తును మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వీరిరువురు గురించి మనం ధ్యానం చేసుకుంటే ప్రియదేవుని బిడ్డలారా, జకర్యా అబియా తరగతిలోనున్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి, ఆమె పేరు ఎలిషబెత్తు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వీరిరువురు కూడా దేవుని పనిని నమ్మకంగా చేస్తూ ఉన్నారు. దేవుడు వారికి అప్పగించిన దానిని పరిశుద్ధంగా చేస్తూ ఉన్నారు. వీరిద్దరూ
అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. జకరియా ఒక్కడే అని లేదు, లేక ఎలిషబెత్ ఒక్కామె అని లేదండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, అంటే దేవుడు ఏ ఆజ్ఞలైతే వారికి నిర్ణయించారో, ఏ పనినైతే దేవుడు చేయమని వారికి అప్పగించారో ఆ సకలమైన ఆజ్ఞలను వారు గైకుంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పనిని నమ్మకంగా వీరు చేస్తూ ఉన్నారండి. నమ్మకంగా ఉండవానికి దీవులు మెండుగా ఉండునని సామెతల గ్రంథము 28:20 మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు అప్పగించిన పనిని మనం నమ్మకంగా చేసే వారంగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలను మనం గైకునే వారంగా ఉండాలి. దేవుడు మనకి ఏ పనినైతే నిర్ణయించారో, ఏ ఆజ్ఞలనైతే దేవుడు మనల్ని గైకోమన్నారో వాటిని మనం నమ్మకంగా గైకుంటే దేవుని యొక్క దీవెనలను మనం పొందుకుంటాం. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు. న్యాయ విధులు అంటే దేవుడు నిర్ణయించిన న్యాయ విధులను వారు ఏం చేస్తున్నారు? తప్పక గైకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, నిరపరాధులుగా నడుచుకుంటూ ఉన్నారండి. అంటే ఎవరు కూడా నిందించే అవకాశం లేకుండా వారు ఏం చేస్తూ ఉన్నారు? నిరపరాధులుగా. జకరియా దేవుని యాజకత్వాన్ని చేస్తూ ఉన్నాడు, అయోగ్యంగా చేస్తున్నాడని ఎవరు నిందించకుండా, ఎలిషబెత్ తనకు భార్యగా ఉంది, ఆమె సరైన వ్యక్తి కాదు అని ఎవరు నిందించకుండా దేవుని దృష్టికి వారు ఎలా ఉన్నారటండి? నిరపరాధులుగా నడుచుకుంటూ ఉన్నారంటండి. హల్లెలూయా, హల్లెలూయా. నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుని దృష్టికి ఎలా ఉన్నారమ్మా? నీతిమంతులుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి కాదండి. చాలామంది మనుషుల దృష్టికి నీతిమంతులుగా కనబడడానికి ప్రయాసపడుతూ ఉంటారు. మనుషుల దృష్టి వారి మీద పడాలని ప్రయాసపడుతూ ఉంటారు. పరిసయుడు ఆ విధంగానే ప్రయాసపడ్డాడండి. పరిసయుడు దేవుని ఆలయమునకు వెళ్ళి తానే నీతిమంతుడిని ప్రార్థన చేశాడు, కానీ దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేకపోయాడు. తన్ను తాను తగ్గించుకొని పాపినైన నన్ను క్షమించుమని, కరుణించుమని ప్రార్థించిన సుంకరి మీదే దేవుని దృష్టి పడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వీరిద్దరూ కూడా మనుషుల దృష్టికి నీతిమంతులుగా కనబడడానికి ప్రయాసపడలేదు, కానీ దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడాలి. దేవుడు నీతిమంతుల ప్రార్థనను ఆలకిస్తాడు కదా. దేవుడు నీతిమంతుల కొరకు పరలోక రాజ్యమును సిద్ధపరిచి ఉన్నారు. దేవుడు నీతిమంతుల యొక్క ప్రార్థనను వినే దేవుడు, దేవుడు నీతిమంతుల పక్షంగా ఉండే దేవుడు అని వీరేం చేస్తున్నారండి? దేవుని దృష్టికి నీతిమంతులుగా బ్రతుకుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, జకరియా తన తరగతి క్రమము చొప్పున తన వంతు వచ్చినప్పుడు పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ధూపం వేయుటకు యాజకుడు జకరియా ప్రవేశించినప్పుడు ప్రజలు బయట నిలబడి ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ సమయంలో జకరియా ధూపం వేయడానికి సిద్ధపరుస్తూ ఉన్న సమయమున దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా. హల్లెలూయా, హల్లెలూయా. ధూప వేదిక మీద ధూపం వేయడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నప్పుడు దూత కుడివైపు నిలిచి అతనితో మాట్లాడుతూ ఉంది. దూతను చూచి జకరియా భయపడినవాడు ఆయనని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క దూత ఏమంటుందండి? జకరియా భయపడవద్దు, నేను దేవుని యొద్ద నుండి సమాచారము నీ కొరకు నేను తీసుకొని వచ్చాను అని చెబుతూ దూత ఏమంటుందండి? అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. హల్లెలూయా. నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది. నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు. దేని కొరకు ప్రార్థిస్తున్నావు? మనం దేవుని వాక్యంలో చూస్తే 7వ వచనములో, ఎలిషబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులయ్యిరి. హల్లెలూయా. తన భార్య గొడ్రాలుతనం పోగొట్టబడాలని, తన భార్యను దేవుడు దీవించాలని, తన సంతాన ప్రాప్తురాలిగా దేవుడు దీవించాలని జకరియా ఎన్నో దినములు బట్టి ప్రార్థిస్తూ ఉన్నాడండి. ఇప్పుడు దూత అంటుంది, జకరియా నీ ప్రార్థన వినబడినది.
అయితే మన అంశం చెప్పుకున్నాం దేవుని బిడ్డలారా, ఒక యాజకుని ప్రార్థన విని అవమానమును తొలగించిన దేవుడు. ఏమిటి అవమానం అంటే వీరికి పిల్లలు లేకపోవడమే అవమానమును వీరికి కలుగు చేస్తూ ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 24వ వచనంలో ఎలిషబెత్ అంటూ ఉంది, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిషబెత్ గర్భవతి మనుషుల్లో నాకుండిన అవమానమును తీసివేయుటకు. అంటే మనుషుల్లో ఒక అవమానం అనేది ఎలిషబెత్తులో ఉండిపోయింది. ఏమిటంటే ఈమెకు యాజకుని భార్య, ఈమెకు సేవకురాలు, ఈమె పిల్లలు లేక గొడ్రాల స్థితి అనుభవిస్తూ ఉంది అని ఒక అవమానం అనేది ప్రజల్లో ఉండిపోయింది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ అవమానమును తొలగించబడాలని, ఈ అవమానమును దేవుడు తీసివేయాలని యాజకుడైన జకర్యా ఏం చేస్తూ ఉన్నాడండి? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన వినబడినదని దూత చెప్తున్నప్పుడు యాజకుడైన జకర్యా ఏం చేయలేకపోయాడండి? నమ్మలేకపోయాడు. ఎందుకు నమ్మలేకపోయాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటికే వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులయ్యిరని, అంతేకాకుండా జకర్యా అంటూ ఉన్నాడు. చూడండి 18వ వచనంలో, జకర్యా ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, నేను ప్రార్థించాను, నిజమే నా భార్యకున్న గొడ్రాలతనం పోవాలి, నా భార్య పిల్లల కనిన తల్లిగా మార్చబడాలి అని నేను ప్రార్థించాను. కానీ ఇప్పుడు అది జరగదు. ఎందుకంటే నేను ముసలివాడను, నా భార్య కూడా బహుకాలం గడిచిన దై ఉంది, ఆమె కూడా వృద్ధురాలైపోయింది, ఇప్పుడు ఆమె ఎలా పిల్లలను కనగలదు అని జకర్యా ఏం చేస్తూ ఉన్నాడండి? దూతతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, జకర్యా ఒక విషయమును మర్చిపోయాడు. ఏమిటంటే 100 ఏండ్ల వాడైన అబ్రహామునకు దేవుడు ఏమని ఇచ్చారండి? వాగ్దాన పుత్రుడిని ఇచ్చారు కదా. దేవుడు అబ్రహామునకు కుమారుని ఇచ్చారు. 90 ఏండ్ల సారా కుమారుని కన్నది. ఈ విషయము జకర్యాకు తెలియదంటే తెలుసు దేవుని బిడ్డలారా. కానీ తనను తాను చూచుకొని, తన భార్య వృద్ధాప్యమును చూచుకొని దూత చెప్పిన మాట నమ్మలేకపోతూ ఉన్నాడు. ఎవరండి? జకర్యా. అబ్రహాము వలె విశ్వాసము కలిగి దేవాన్ని ఇస్తావని నమ్మే ఒక విశ్వాసమును కోల్పోయాడు. ఎవరండి? జకర్యా. అప్పుడు దూత అంటుంది ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూస్తే, ఇది జరిగినంత వరకు, నీ భార్య కుమారుని కనినంత వరకు నువ్వు మౌనిగా ఉండిపోతావు, నువ్వు మాట్లాడక మౌనిగా ఉండిపోతావు. హల్లెలూయా అని దూత వెళ్ళిపోయింది. జకర్యా దేవుడి పరిశుద్ధ స్థలంలోండి బయటికి వచ్చినప్పుడు ప్రజలందరూ జకర్యాను చూస్తూ ఉన్నారు. జకర్యా ఏమి మాట్లాడట్లేదు. సైకిల్ చేస్తూ చేతులు ఊపుతూ తను వెళ్ళిపోయాడు ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ దినములైన తరువాత మనం చూస్తున్నాం, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిషబెత్ గర్భవతి అని 24వ వచనంలో మనం చూస్తున్నాం. దూత ద్వారా దేవుడు మాట్లాడినట్టుగానే ఎలిషబెత్ ఏమైందండి? గర్భవతిగా చేయబడింది. జకర్యా తన తరగతి క్రమము పూర్తి చేసుకుని తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. అంటే తనకు నిర్ణయించిన పని అయిపోయింది, మరలా తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. ఆ దినములైన తరువాత ఎలిషబెత్ గర్భవతి అయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దూత చెప్పినట్లుగానే, దేవుడు దూత ద్వారా చెప్పించినట్లుగానే ఆ దినములైన తరువాత ఎలిషబెత్ గర్భవతి అయినని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దూత జకర్యాతో చెప్తూ ఉంది, ఇగో నేను నీకు కుమారుని ఇవ్వబోతూ ఉన్నాను. ఇస్తున్న కుమారుడు ఎలా ఉంటాడో కూడా దేవుని యొక్క దూత ప్రియ దేవుని బిడ్డలారా చెప్పినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 14లో చూడండి, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న
ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెలును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఏమండి, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిషబెత్తు నీ కుమారుని కనునని 13వ వచనంలో మనం చూస్తున్నాం. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. హల్లెలూయా, యోహాను అని పేరు పెట్టుదువు. ఈ యోహానే బాప్తిస్మిచ్చి యోహానుగా మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, కుమారుడు పుట్టకముందే దేవుడు ఆ కుమారుని పేరును కూడా జకర్యాకు తెలియజేస్తూ ఉన్నారు. అయినా జకర్యా నమ్మలేకపోతున్నాడు. ఇగో ఆ కుమారుడు పుడితే నీకు సంతోషము మహా ఆనందము కలుగుతుంది. ఎందుకంటే ఆ కుమారుడు అనేకులను ఏం చేస్తాడు? అవిధేయులను నీతిమంతులుగా మారుస్తాడు. అనేకులను దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తాడు. ఏలియా యొక్క ఆత్మ అతని మీద ఉంటుంది. పౌరుషము కలిగి దేవుని యొక్క సేవను ఆయన చేస్తాడు. అనేకులను దేవుని వైపు తిప్పుతాడు అని చెప్పినా, అయ్యా ఇంత మంచి కుమారుడు నాకు ఇస్తూ ఉన్నావా అని ఏమండి బలమైన విశ్వాసంతో నమ్మవలసిన జకర్యా ఏం చేస్తూ ఉన్నాడండి? నమ్మలేకపోతూ ఉన్నాడు. ఇన్ని విషయాల దూత ద్వారా దేవుడు మాట్లాడినా జకర్యా నమ్మలేని స్థితిలో ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, దేవుడు తన సేవకుల ద్వారా ఎన్ని విశ్వాసం కలిగిన మాటలు దేవుని బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నా, ఎంత వాక్యం వింటూ ఉన్నా దేవుని మాటలను కానీ దేవుని శక్తిని కానీ నమ్మలేని అవిశ్వాసపు ఆత్మతో చాలామంది దేవుని ఆలయానికి వస్తూ ఉంటారు. దైవజనుడికేమి ఆయన చెప్తూ ఉంటాడులే, ఆయన చెప్పాలి కనుక చెబుతూ ఉంటాడు. కానీ ఇది ఎలా జరుగుతుంది, నా సమస్య తీరుతుందా అనే అవిశ్వాసంలో చాలామంది ఉంటూనే దేవుని ఆలయానికి వచ్చి ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అంటే లోపల ఇది ఎలా జరుగుతుంది, ఇది అవుతుందా అవదా అనే అవిశ్వాసపు లోపల వారిలో ఉంటుంది. కానీ బయటికి ఏం చేస్తూ ఉంటారండి? దేవుని ఆలయానికి వచ్చి ప్రార్థనలు చేస్తారు, కానీ నమ్మలేని స్థితిలో ఉంటారు. జకర్యా ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన వినబడిందని దూత చెప్పినా నమ్మలేకపోతున్నాడు. నేను ముసలివాడిని కదా, నాకెలా తెలియను, నా భార్య కూడా బహుకాలము గడిచి వృద్ధురాలైపోయింది, ఇప్పుడు మాకు పిల్లలు కలగడమేమిటి అని ఏమండి నమ్మలేని స్థితిలో జకర్యా ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, ఎటువంటి స్థితిలో నీవున్నా ఇక్కడ జరగదు అంటే ముసలితనం బట్టి జరగదని జకర్యా అనుకుంటున్నాడు. కానీ అసాధ్యమైన పరిస్థితులను సైతము సాధ్యము చేయగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారండి. హల్లెలూయా. అసాధ్యమైన వాటిని ఇది జరగదు అనుకునేదాన్ని జరిగించే దేవుడు. అందుకే ఆయనకు ఆశ్చర్యకరుడు అని పేరు, అద్భుతకరుడు అని ఆయన పేరు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడు, కన్నులకు ఆశ్చర్యాన్ని పుట్టించే దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఇది ఎలా జరిగిందని నీకు నీవే ఆశ్చర్యపోయేటట్లు చేసే దేవుడు నీవు కలిగి ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. నీ పట్ల ఎంత పెద్ద సమస్య అయినా ఇది ఎలా జరుగుతుందని నీవు అనుకున్నా అది జరిగించే దేవుడండి. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు, నీవు నేను కలిగి ఉన్న యేసుక్రీస్తు ప్రభువారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు. సమస్తమును కలుగు చేసిన దేవునికి అసాధ్యమైందంటూ ఏది లేదండి. అది ఎంత పెద్ద సమస్య అయినా ఇది జరగదు, అది ఎటువంటి మొండి సమస్య అయినా, ఇది విడుదల నొందలేము అనుకునే సమస్యనైనా జరిగించే దేవుడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. గనుక నమ్మాలి. నీవు ఆయన ఆలయానికి వచ్చిన నీవు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, సేవకుల ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నమ్మాలి. ఆ మాటను, దేవుని మాటను నువ్వు నమ్మాలి. నమ్మితే నీ పట్ల అద్భుతం జరుగుతుంది. అందుకే మార్తాతో యేసు ప్రభువు వారు అన్నారు కదండి, మార్తా నీవు నమ్మిన ఎడల నా మహిమను నువ్వు చూస్తావు, నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావు. నువ్వు నమ్మలేకపోతూ ఉన్నావు, అయినా ఇదిగో నేను నీకు ఇక్కడ దేక అద్భుతం చేయబోతున్నానని చనిపోయినా
లాజరును 4 దినములైపోయిన తర్వాత బ్రతికించిన దేవుడండి. హల్లెలూయా, హల్లెలూయా. సజీవునిగా సమాధి నుండి బయటకు తీసుకొచ్చిన దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు, ఇంతటి గొప్ప కార్యము చేసిన దేవుడు. చనిపోయి 4 దినములైన తరువాత మరలా లాజరు బయటకు రాని పిలిచి సజీవుడిగా బయటకు లేపిన దేవునికి నీ పట్ల కార్యాలు జరిగించడం అసాధ్యమా? ఎందుకు నమ్మలేని స్థితిలో ఉన్నావు? ఎందుకు అవిశ్వాసంతో ఉన్నావు? ఎందుకు అపనమ్మికను కలిగి ఉన్నావు? జకర్యా వలె ఉండినట్లయితే నీ పట్ల కార్యము జరిగించినంత వరకు కూడా నీవు కూడా ఏదో ఒక శ్రమను శోధనను ఎదుర్కొనక తప్పదు. జకర్యా నమ్మలేకపోయాడు గనక తన కుమారుని పొందుకున్నంత వరకు కూడా మోగవానిగానే బ్రతికాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నమ్మే ఆత్మీయతను మనం కలిగి ఉందాం. దేవుని మాటలను నమ్మే ఆత్మీయతను మనం కలిగి ఉందాం. దేవుని నోట ద్వారా, దైవజనుడి నోట ద్వారా దేవుడు పలుకుతున్న ప్రతి మాటను మనం నమ్ముదాం. ఇవి దేవుని మాటలు, ఇవి సజీవమైన మాటలు, ఇవి జీవము కలిగిన మాటలు. ఈ మాటలను మనం నమ్మినట్లయితే అద్భుతాలను మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే జకర్యాతో దేవుడు అంటున్నారు, నీకు నేను కుమారుని ఇస్తున్నాను, ఆ కుమారుడికి యోహాను అని పేరు నువ్వు పెడతావు. నిజమే, కొంతమంది విషయంలో దేవుడు ముందుగానే పేర్లను తెలియజేశారు. చూడండి, అబ్రహాంతో కూడా దేవుడు, వృద్ధాప్యంలోకి వచ్చిన అబ్రహాంతో కూడా దేవుని బిడ్డలారా, ఇగో నేను నీ కుమారుని ఇస్తాను అని చెబుతూ ఆ కుమారుడికి నువ్వేమని పేరు పెడతావని ముందుగానే దేవుని బిడ్డలారా దేవుడు ఏమండి అబ్రహాములకు తెలియజేసినట్లు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయము 19లో మనం చూస్తే, దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీ కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. దేవుడు ముందుగానే కుమారుడు పుట్టకముందే అబ్రహాముకు కూడా తన కుమారునికి ఏం పేరు పెట్టాలో తెలియజేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇగో నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీ కుమారుని కంటుంది, ఆ కుమారుడికి నువ్వు ఇస్సాకు అని పేరు పెడతావు. కుమారుడు పుట్టిన తర్వాత అబ్రహాము ఇస్సాకు అని పేరు పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, యేసు అని పేరు పెట్టబడుతుందని, కన్యక గర్భవతి కుమారుని కంటుందని, ఆ కుమారుడికి యేసు అని పేరు పెడతారని దేవుడు ముందుగానే దూత ద్వారా మాట్లాడారు. యెషయా గ్రంథములో 7:14లో మనం చూస్తే, ఇగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదరని ముందుగానే కొన్ని వందల సంవత్సరాల కిందటే దేవుడు తెలియజేసినట్లు దేవుని ఒక వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అబ్రహాములకు దేవుడు తెలియజేస్తారు, నీ కుమారుని నేను ఇస్తూ ఉన్నాను, ఆ కుమారుడికి ఇస్సాకు అని పేరు పెడతావు. ఇక్కడ జకర్యాకు దేవుడు తెలియజేస్తూ ఉన్నారు, నీ కుమారుడిని ఇస్తూ ఉన్నాను, ఆ కుమారుడికి యోహాను అని పేరు పెడతావు. ఆ కుమారుడు ఎట్టివాడే ఉంటాడో, ఆ కుమారుడు ఏ విధంగా దేవుని మహింపరుస్తాడో, ఏ విధముగా ఆ కుమారుడు అనేక హృదయాలను దేవుని వైపు తిప్పుతాడో, అవిధేయులను ఎంతమందిని మార్చగలడో ముందుగానే దేవుడు యోహాను గురించి తెలియజేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అట్టి రీతిగానే ఎలిషబెతు నెలల నుండి కుమారుని కన్నది. కుమారుడు పుట్టిన తర్వాత ఆ కుమారుడికి 8వ దినమున సున్నతి చేస్తూ ఉన్నప్పుడు ప్రియదేవుని బిడ్డలారా, ఆ కుమారుడికి పేరు పెట్టు దినమున ఏమండి తండ్రిని పిలిచి, జకర్యాని పిలిచి, నీ కుమారుడికి ఏమి పేరు పెట్టాలి అని అందరూ అడుగుతూ ఉన్నప్పుడు యోహాను ఒక పలకను తీసుకుని రమ్మని ఆ పలక మీద ఏమని రాశాడండి, యోహాను అని పేరు రాసినట్లు ప్రియదేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యములో ఏమండి లూకా సువార్త 1వ అధ్యాయము 60 నుండి చదివినట్లయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుందండి. చూడండి, అందుకు వారు, నీ బంధువుల్లో ఆ పేరు గలవాడవను లేడే అని ఆమెతో చెప్పి, వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వానికి తండ్రికి సజ్జనలు చేసి అడిగిరి. అందుకు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని రాసెను. అందుకు వారందరూ పడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుతించు మాట్లాడసాగాను. హల్లెలూయా. కుమారుడు పుట్టిన తర్వాత దేవుడు ఏ పేరునైతే పెట్టమని మాట్లాడారో దూత ద్వారా, అదే పేరును రాత పలక మీద రాసి ఇచ్చినప్పుడు, దేవుని కార్యమును నమ్మినప్పుడు అతని నోరు ఏమైందండి,
తెరవబడి మాట్లాడసాగినని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత దేవుని గంభీరంగా దేవుని స్తుతించాడు. పరిశుద్ధాత్మతో నిండుకొని జకరియా దేవుని మనఃపూర్వకంగా దేవుని గనపరిచాడు. అయ్యా, ఇంతటి కార్యం పొందుటకు నేను అర్హుడని కాదయ్యా, నువ్వెంత గొప్ప దేవుడు, ఈ సమయంలో మా కుమారుని ఇచ్చావు, ఈ కుమారుడి ద్వారా నీ మహిమ పొందుకోబోతున్నావని చెప్పి ఎంతగానో దేవుని స్తుతించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇంకొక విషయాన్ని మీకు నేను చెప్తూ ఉన్నాను. ఇక జకరియా ఎలిషబెత్ కుటుంబము దేవుని ఆత్మతో నింపబడి దేవుని కొరకు బలమైన కార్యాలు చేయట్లో, దేవుని స్తుతించట్లో వాడబడిన కుటుంబం. జకరియా పరిశుద్ధాత్మతో నిండుకొని అని ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తాం. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఆ వాక్యం మనకు కనిపిస్తుంటుంది 67లో. మరియు అతని తండ్రి అయిన జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఎలిషబెత్ విషయంలో మనం చూసినట్లయితే ఏమండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 41లో చూస్తే ఎలిషబెత్తు మరియాకు వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిషబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను. హల్లెలూయా. ఇక్కడ జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడైన మనం చూస్తున్నాం. ఎలిషబెత్ విషయంలో మనం చూస్తే ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొనినదని మనం చూస్తున్నాం. అయితే వీరికి ఇచ్చిన కుమారుని దేవుడు ఎలాంటి కుమారుని ఇచ్చాడంట? చూడండి ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, ప్రభు వాక్యంలో మనం చదువుకున్నట్లయితే 17వ వచనము 1వ అధ్యాయం 17లో నేను చదువుతూ ఉన్నానండి. 16 నుండి మనం చూస్తే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే అతడు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే. ఈ విషయం ఎవరి విషయమే చెప్పబడుతుందండి? యోహాను విషయంలో చెప్పబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పుట్టినది మొదలుకొని, తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఉంటాడు నీకిచ్చిన కుమారుడు. అంటే తండ్రి పరిశుద్ధాత్మ పూర్ణుగా ఉన్నాడు, తల్లి పరిశుద్ధాత్మతో నిండుకొనిదై ఉంది. వీరిద్దరికీ పుట్టిన కుమారుడు ఎలా ఉన్నాడండి? అతడు గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే అనేక అవిధేయుల హృదయములను ప్రభు తట్టునకు తిప్పుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏ తల్లిదండ్రులైతే ప్రభు మార్గములో ఉంటారో, ఏ తల్లిదండ్రులైతే దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలు గైకుంటారో, ఏ తల్లిదండ్రులైతే దేవుని దృష్టికి న్యాయమైనది చేస్తారో, ఏ తల్లిదండ్రులైతే నిరపరాధులుగా నడుచుకుంటారో, ఏ తల్లిదండ్రులైతే ప్రభు కొరకు నీతిమంతులుగా ఉంటారో, వారికి పుట్టే పిల్లలు కూడా అదే మార్గములో ఉండే పిల్లలను దేవుడిస్తారండి. అట్టి రీతిగా జకరియా ఎలిషబెత్కి ఇచ్చిన కుమారుని దేవుడు ఎలాంటి వారిని ఇచ్చాడు? పరిశుద్ధాత్మతో నిండుకొనిన కుమారుడు. బాప్తీసమిచ్చి యోహానుగా మనం చూస్తున్నాం. బాప్తీసమిచ్చి యోహాను అనేకుల కొరకు ప్రకటన చేశాడు. ఇగో సమయం సంకుచితమవుతుంది, కాలం అయిపోతుంది, రండి మారు మనసు పొందండి అని ప్రకటన చేసినట్లు ప్రియదేవుని బిడ్డలారా చూడండి, మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే అక్కడ మనకి కనిపిస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ప్రియదేవుని బిడ్డలారా అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి ప్రియదేవుని బిడ్డలారా 3వ వచనం 1లో, ఆ దినముల యందు బాప్తీసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయడని అరణ్యములో కేకవేయునొకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. అంటే బాప్తీసమిచ్చి యోహాను కొరకు ముందుగానే యెషయా ప్రవక్త ప్రవచించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకున్నవాడు, మిడతలను అడివి తేనియు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యోదాయ వారందరూ యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. అతను ప్రకటన చేస్తూ ఉన్నాడు. పెద్దవాడై యోహాను ప్రకటన చేసినప్పుడు అనేక ప్రాంతాల నుండి, యెరూషలేము నుండి, యోదయ నుండి అనేక మంది వచ్చి యోర్దాను నదిలో ఏం చేస్తూ ఉన్నారండి? యోహాను చేత బాప్తీసమును తీసుకుంటున్నారు. ఎలా? వారు పాపములను ఒప్పుకొని. హల్లెలూయా.
హల్లెలూయా. ఇటువంటి మంచి దేవుని పని నమ్మకంగా చేసే, దేవుని కొరకు రోషము కలిగి ఏలియా యొక్క ఆత్మను కలిగినటువంటి ఒక మంచి బిడ్డను జకరియా ఎలిషబెతులకు దేవుడు ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ ఉన్నాను. ఈ యొక్క యాజకుని ప్రార్థన విని అవమానమును తొలగించిన దేవుడు, జకరియా ప్రార్థన దేవుడు విన్నాడు. తన భార్యకున్న అవమానమును దేవుడు తొలగించాడు. వారికి ఒక మంచి బిడ్డను దేవుడు ఇచ్చాడు. ఆ బిడ్డ ద్వారా గొప్ప పరిచర్యను దేవుడు యేసుక్రీస్తుకు ముందుగా యోహాను వచ్చి మార్గమును ఏం చేశాడండి? సరళము చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వీరి విషయంలో ఆలస్యమైన గొప్ప అద్భుతమును జరిగించిన దేవుడు, గొప్ప అద్భుతమును జరిగించిన దేవుడు, వీరి ప్రార్థన విన్న దేవుడు. నీవు చేస్తున్న ప్రార్థన కూడా దేవుడు వింటానంటున్నారు. నువ్వు ప్రార్థిస్తున్నావు, ఆయన వింటున్నాడని ఆయన కార్యం చేసినంత వరకు నిరీక్షణతో, పట్టుదలతో, ఓపికతో ఎదురు చూచినట్లయితే నీ పట్ల కూడా దేవుడు కార్యాన్ని చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన ప్రార్థనను ఆయన వింటున్నాడని మర్చిపోవద్దు. మన ప్రార్థన ఆయన వింటూ ఉన్నారు. మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. దేవుడు సహాయం చేసినంత వరకు విశ్వాసంతో, ఓపికతో, నమ్మకత్వంతో కనిపెడదాం. దేవుని యొద్ద నుండి వచ్చే ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదమును ఈ యొక్క ఉపవాస ప్రార్థన కొడుకులో పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలను మనం విన్నాం. సమయంలో ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇంతవరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచారు, మీ ఆత్మను మాకు తోడుగా ఉంచారు. ఎన్నో విలువైన మాటలను మా అందరితో మీరు మాట్లాడారయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నిజమే, మా ప్రార్థనలను మీరు వింటున్నారు. విశ్వాసంతో మీరు నమ్మాలని అయ్యా ప్రభువా, ఎవరైతే బలంగా విశ్వాసంతో నమ్ముతారో వారి పట్ల గొప్ప కార్యాలు, అద్భుతాలు మీరు చేస్తారని ఎన్నో మాటల ద్వారా మాతో మాట్లాడారు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి, పేరు పేరు వరుసన ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, నాతో పాటు ప్రార్థనలు ఏకీవిస్తున్నా బిడ్డలందరినీ మీరు దీవించండి. ఎవరు బలహీనలుగా ఉన్నా మీ గాయపడిన హస్తం ద్వారా ముట్టమని ప్రార్థిస్తున్నాను. దీర్ఘకాల వ్యాధులను, ప్రతి శరీర బలహీనతలను నజరుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచమని సందులో ప్రార్థిస్తున్నాను. అయ్యా నీకు వందనాలు. అలాగే ప్రభా, సమాధానం లేని కుటుంబాలకు సమాధానం దయచేయండి, నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మదిని దయచేయండి దేవా. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ కలుగు చేయండి. కుటుంబాల మధ్య, భార్యాభర్తల మధ్య అయా కుటుంబాల్లో సమాధానము మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే ప్రభా, అప్పులతో, సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు యేసుక్రీస్తు నామములో విడుదల దయచేయండి. వాటన్నిటి నుండి యేసు నామములో విడిపించు నాయనా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మహోన్నతుడా నీకు వందనాలు అయ్యా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను పరిశుద్ధుడా. యవ్వన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది యవ్వనస్తులు మత్తుకు బానిసైపోయారు, అలవాట్లకు బానిసైపోయారు. ఎంతోమంది యవ్వనస్తులు ప్రభా నశించిపోతున్నారు, కాలానికి ముందే ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభా. అట్టి యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, అపవాది చేతిలోండి, వాడి యొక్క బంధకాల నుండి యేసుక్రీస్తు నామములో విడిపించండి మీరు అంటూ ఉన్నారు ప్రభా. వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారని, అటువంటి శక్తిని అయా, దుష్టుడిని, ఇగోనా లోక సంబంధించిన వాటిని జయించే శక్తిని ప్రభా యవ్వన బిడ్డలకు కలుగు చేయమని సందులో ప్రార్థిస్తున్నాను. ఉద్యోగములు లేని యవ్వన బిడ్డలకు చక్కటి ఉద్యోగములు దయచేయండి. వివాహాలు జరగని యవ్వన బిడ్డలకు చక్కటి కుటుంబాలను మీరు ఏర్పరచండి అయా. ఇగో నేను సంతానం లేని కుటుంబాలకు అయా, ఇగో చక్కటి సంతానం మీరు దయచేయండి అయా. గర్భఫలంలో యేసుక్రీస్తు నామములో కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలను మీరు దీవించండి
దీవించండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని బలపరచండి, ప్రతి కుటుంబంలో అద్భుతాలు చేయండి ప్రభా. నీ కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను. అక్కర్లు తీర్చండి, అవసరాలు తీర్చండి. మీకు వందనాలు. స్థానిక మా సంఘ కుటుంబాలను దీవించండి. మా సంఘ కుటుంబములు అందరిపై నీ కృపనుంచండి. బిడ్డలను బలపరచయ్యా, నీకు వందనాలు. అలాగే ప్రభా మా దేశంపై నీ కృపనుంచండి. దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను దీవించమని ప్రార్థిస్తున్నాను. దేశంలో నెమ్మది, సమాధానం దయచేయండి. మా దేశానికి రక్షణ కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా ఇగో సభలు పడుతున్న సేవకులను దీవించండి అయ్యా. ఇగో ప్రభా ఎంతో ప్రయాసపడి అనేక ఆత్మల రక్షణ కొరకు వారు పెడుతూ ఉన్నారు అయా. సభల ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడినట్లు నీ ఆత్మకార్యాలు జరిగించండి. టీవీ పరిచయం చేస్తున్న సేవకులను దీవించండి దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యూట్యూబ్లో పరిచయం చేస్తున్న సేవకులను దీవించండి. మారుమూల ప్రాంతాలకి, కొండల్లోనికి వెళ్ళి నీ మాటలను ప్రకటించేస్తున్న సేవకులను దీవించండి. వారికి సరైన సౌకర్యాలు దయచేయండి. వారిని బలపరచమని సందులో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనుల కుటుంబాలను బలపరచండి. మందిరములు, స్థలము లేని వారికి స్థలము, మందిరాన్ని మీరు కలుగు చేయండి ప్రభువా. మీరు దయచేయమని సందులో ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మా దేశ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయండి. దేశ సరిహద్దుల్లో ఉన్న మిలిటరీ సైన్యమును దీవించండి. వారి కుటుంబాలు మీరు కాపాడండి. వారి కుటుంబాలు మీరు బలపరచండి. ప్రపంచ దేశాల మధ్య నీ సమాధానము మీరు కలుగు చేయండి. నెమ్మదిని మీరు కలుగు చేయండి ప్రభా. కృప చూపమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీకు వందనాలు. యెరూషలేము చుట్టూ నీ కాపుదలు ఉంచండి. యెరూషలేమును దీవించండి. ఇశ్రాయేలు దేశంపై నీ కృపనుంచండి అయ్యా. ఇశ్రాయేలు అందరిపై నీ కనుదృష్టి నిలపమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవానికి వందనాలు అయ్యా. నీకు వందనాలు. యుద్ధాలను ప్రభా నిమ్మలపరచండి అయ్యా. యుద్ధములను నిమ్మలపరచండి. ప్రతి దేశాల మధ్య సమాధానకరమైన వాతావరణము యేసుక్రీస్తు నామములో కలుగు చేయమని సందులో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. మరొకసారి మా సంఘమును, మా పరిచర్ను నీ చేతులకు అప్పచెప్తున్నాను. మా సంఘమునకు పరిచర్కి అనేకమైన అక్కర్లు ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి. ఆర్థికంగా మమ్మల్ని బలపరిచి మరి ఎక్కువగా సేవలో, పరిచర్లో మమ్మల్ని వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగన భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసినందున ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మీ క్షమించిన ప్రకారం రుణములను క్షమించము. శోధనలోని తేకాల దుష్టుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.